కాలిపోతుంది మూత అంతా చూసుకొని పెట్టుకో. డబ్బా కూడా నీకే ఇది, సరేనా ఫ్రెండ్స్? ఇదేదో నేను బిల్డప్ కోసం తీయటం లేదనమాట. సో మీకు కూడా ఇటువంటి ఆలోచన వస్తుందని నేను ఆశిస్తూ సో ఈ వీడియో పెడుతున్నా. ఇదో మూత పెట్టుకోదానికి మూత కూడా ఇచ్చిన చూడమా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, తీసుకవి చూడు ఎంత వస్తాయో చూడు. ఏం కావాలనో చూడు. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. పెట్టండి. నీకు ఏవి నచ్చుతాయో అవి తీసుకో దాంట్లో నుంచి. ఇలాంటివి ఫ్రెండ్స్ మనకంతా అదంతా ఒక వేస్ట్ ఫ్రెండ్స్. మనకు ఏదో ఒకటి ఇచ్చేసాయి. నీ బుద్ధి పుట్టింది. నువ్వు తీసుకో పుషాల్ని. ఫ్రెండ్స్ ఏం కావాలమ్మా నీకు? పెడతాలే, అన్నం చేసిన పెడతానులే. అది ఆ పాపకి ఏది కావాలనో ఇవి ఒకటే తీసుకొచ్చాలని ఏదైనా సరే. చూడండి ఫ్రెండ్స్, ఈ వెంట్రుకల్ ఫ్రెండ్స్. సో మనం ఇటువంటి వారిని మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వారిని బాగా గుర్తించాలి ఫ్రెండ్స్. సర్లేమ్మా ఉండు, నేను అన్నం తీసుకొని వస్తా. కవర్లో పెట్టుకొని రావాలనా? సరే సరే. సో ఈ వెంట్రుకలు అనేటివి ఫ్రెండ్స్ మనకు అనవసరమైన వేస్తే కదా ఫ్రెండ్స్. అవి కూడా మనం డబ్బులకు సేల్ చేయాలని సో వీళ్ళని ప్రెజర్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎన్నో సమస్యలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వయసులో ఆవిడ కూర్చొని తినవలసిన ఇది ఈ కోడలు నీ కొడుకు తాగుడు పోతాడని 4 పిల్లలు, ఒక మగ పిల్లలు 3 ఆడపిల్లలు. దీనికొని రాయి చూటి వాళ్ళకి పుట్టింటికి ఏం చేస్తుంది వాళ్ళకి పోతా ఉండి దీని కార్డు కూడా తుంచేసిపోయింది. అవునవునులేమ్మా. సో ఈ హెయిర్ అనేది ఫ్రెండ్స్, వెంట్రుకల్ ఫ్రెండ్స్, మనము తల్లో అవి వేస్ట్, మనకు పనికిరాని వేస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వాటి నుంచి కూడా డబ్బు సేకరించుకునేకి ఇష్టపడతారు ఫ్రెండ్స్. సో అట్లా చేయకండి ఫ్రెండ్స్, తప్పు. వాటి నుంచి ఎంత లాభమైనా ఉండని. సో అది వాళ్ళ బిజినెస్ కాబట్టి ఫ్రీగా ఇచ్చే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్. ఏమంటే ఆవిడ ఏమన్నా అనుకుంటుందని నేను ఇచ్చాను కానీ సో ఇప్పుడు నాకు తోచింది ఆవిడ ఏం అడిగిందో అది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనకు ఉచితంగా వచ్చేసిన వస్తువు, సో ఈవెన్ న్యూస్ పేపర్లు అయినా సరే ఫ్రెండ్స్, సో మనకు అవసరం అయిపోయిన తర్వాత అవి వేస్టే. సో అవి తిరిగి అమ్మటం కానీ ఇంకా ఫ్రెండ్స్ చాలామంది మనకి ఏదైనా ఉచితంగా వచ్చిన వస్తువు అది ఇతరులకు డబ్బుకు అమ్మడం కానీ అలాంటివి అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్. సో మన సొమ్ము మనం మాత్రం మన వస్తువు పైన మనము డబ్బు తీసుకుందాము, మనకు వచ్చే ఆదాయం ఏదున్నా మిగలబెట్టుకుందాము. కానీ ఇటువంటివి మాత్రం ఫ్రెండ్స్ కొంచెం ఆలోచించాలా ఫ్రెండ్స్.